అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఎక్కడ ఈ భూకంపం ఏర్పడింది ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక పొరుగు దేశం పాకిస్తాన్లో పెను భూకంపం సంభవించింది. ఆ దేశ ఉత్తర ప్రాంతాన్ని వణికించింది. దీనివల్ల ప్రాణ నష్టం చోటు చేసుకున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అయితే అందలేదు. భారీగా అయితే ఆస్తి నష్టం జరగఉండవచ్చనే అంచనాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. ఈ భూకంపం తీవ్రత భారత్లోనే కనిపించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు నమోదయ్యాయి. పాకిస్తాన్లో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా రికార్డ్ అయింది. ఈ మధ్యాహ్నం సరిగ్గా 12:58 భూమి కంపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్, యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ స్టేషన్ వెల్లడించాయి. ఇక 31.25 అక్షాంశం 70.52 రేఖాంశం వద్ద ఈ ప్రకంపనలు నమోదైనట్లు వివరించారు. ఇక పాకిస్తాన్ ఉత్తర ప్రాంతంలోనే ముల్తాన్ సిటీకి ఈశాన్య దిశగా 148 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరోర్లాల్ ఈశాన్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. కరోర్లాల్ టౌన్ సమీపంలో ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఫలాకాలో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ తెలిపింది. కాగా ఈ విపత్తు వల్ల ఇప్పటి వరకు ప్రాణ నష్టం సంభవించినట్లు ఎలాంటి వార్తలైతే అందలేదు. ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది. కరోర్లాల్, లెయ్యా, డేరా ఇస్మాయిల్ ఖాన్, ఫతేపూర్, ఖాజియాబాద్, బస్తీ సర్గానీ వంటి ప్రాంతాల్లో కొన్ని నివాసాలకు బీటలు మాత్రం ఏర్పడినట్లు సమాచారం. ఇక ముల్తాన్ సిటీ పైన భూకంప ప్రభావం పడింది. ప్రకంపనలు సంభవించిన వెంటనే స్థానికులు తమ నివాసాలు, కార్యాలయాలు, షాపులు ఖాళీ చేసి దూరంగా పరిగెత్తారు. ప్రధాన భూకంపం తర్వాత కూడా స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనలు సంభవించడంతో లోనికి వెళ్లడానికి భయపడ్డారు జనాలు. ఇక ఈ భూకంపం తీవ్రత ఇటు భారత్లోనే కనిపించింది. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రియాజాన్, ఉత్తరప్రదేశ్లోనే ఘాజియాబాద్, నోయిడా, హర్యానాలోనే గుర్గావ్, పంజాబ్, రాజస్థాన్లో స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.